నెల్లూరు సిటీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నెల్లూరు సిటీ. ఎందుకంటే రాజకీయంగా చాలా చైతన్యం ఎక్కువగా ఉన్న ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అందుకు నెల్లూరు సిటీకి సంబంధించి మనం చూస్తే ఇది యాక్చువల్‌గా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చాలా కీలకమైన పోర్ట్‌ఫోలియోతో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా అటు అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావుపేట లోక్సభకు సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. అంటే లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడమే. లోక్సభ అభ్యర్థిగా అక్కడి నుంచి ఆయన నరసరావుపేట నుంచి రంగంలో దిగబోతున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్‌ను ఎందుకు తప్పించారన్న ప్రచారం బలంగా సాగిన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టారు. అనిల్ కుమార్ యాదవ్‌ను తప్పించాల్సిందే అన్న కండిషన్ కూడా పెట్టారు. ఆ కండిషన్స్‌లో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్‌ను తప్పించారన్న ఒక ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ జిల్లాలోనూ సాగింది. అయితే అది జరిగిన తర్వాత కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీకి సంబంధించి ఖచ్చితంగా తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడ్డం. అనిల్ కుమార్ యాదవ్ సిట్టింగ్ స్థానం ఆయనకు పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా నరసరావుపేట లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా నియమించాం కాబట్టి ఆయన మాట ప్రకారం ఆయన సూచించిన అభ్యర్థిగా టికెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ మాట నెగ్గింది నెల్లూరు సిటీకి సంబంధించి. ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్, ఈయన అనిల్ కుమార్ యాదవ్కు ప్రధాన అనుచరుడు కూడా ఉన్నారు. ఖలీల్ అహ్మద్ అభ్యర్థిత్వాన్ని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఖలీల్ అహ్మద్ ఈసారి నెల్లూరు సిటీకి వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కొంత జనసేన ఈ టికెట్ ఆశించింది. కొందరు పేర్లు వినిపించినప్పటికీ కూడా ఫైనల్గా మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ జనసేన 99 మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలోనే మంత్రి నారాయణ పేరును చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఆ అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయి అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన పి నారాయణ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. పి నారాయణ ఈసారి నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. పి నారాయణ వర్సెస్ ఖలీల్ అహ్మద్ మధ్య ఈసారి నెల్లూరు సిటీలో ఆసక్తికరమైన పోరు జరగబోతోంది.